పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడడమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించారని మీరు అనుకుంటున్నారా? అందుకోసం ఇది తప్పని ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తున్నాను. కరెక్ట్ కాదు ఇది. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయకండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు.